ఓకేమ్మా. ఏకాంతరత అంటే మామూలుగా ఏకాంతరత అంటే జీవిత చరిత్రలో ముఖ్యంగా అలైంగిక మరియు లైంగిక ప్రత్యుత్పత్తి ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడే విధానాన్ని ఏకాంతరత అని చెప్తాం. చూడండి, ఇక్కడ ఇన్ ఒబిలియా దెర్ ఇస్ అన్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్. The medusa, which is formed asexually by budding from Lobelia colony, reproduces by a sexual method again to give rise to the colony. అంటే అలైంగిక పద్ధతిలో ఒబిలియా సహనివేశం నందు మొగ్గ తొడుగుట విధానం ద్వారా, అంటే ఒబిలియా వచ్చేసి అలైంగిక ప్రత్యుత్పత్తిని ఏ విధంగా జరుపుకుంటుందంటే బై బడ్డింగ్, అంటే మొగ్గ తొడగడం ద్వారా మాత్రమే జరుపుకుంటుంది. మళ్ళా మొగ్గ తొడగడం ద్వారా ఏర్పడినటువంటి మెడ్యూసా, ఒబిలియా అనేది ఇక్కడ ఏంది పాలిప్ రూపం అనమాట. అంటే ఒబిలియా అనేది రెండు రూపాల్లో కనిపిస్తుంది. ఒకటి పాలిప్ రూపము, రెండవది మెడ్యూసా రూపం. పాలిప్ వచ్చేసి ముఖ్యంగా అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుంది, మెడ్యూసా వచ్చేసి లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుంది. మన పాలిప్ వచ్చేసి అలైంగిక ప్రత్యుత్పత్తిలో మొగ్గ తొడగటం అనే విధానం ద్వారా దేన్ని ఏర్పాటు చేస్తుందంటే మెడ్యూసాను ఏర్పాటు చేస్తుంది. చూడండి, ది ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్, ది మెడ్యూసా విచ్ ఇస్ ఫార్మ్డ్ బై asexually బై బడ్డింగ్ ఫ్రమ్ ఒబిలియా కాలనీ. తర్వాత ఆ మెడ్యూసా ఏమవుతుందంటే లైంగిక పద్ధతిలో ప్రత్యుత్పత్తి జరుపుకొని మరలా ఒబిలియా సహనివేశాన్ని ఏర్పాటు చేస్తుంది. రీప్రొడ్యూసెస్ బై సెక్సువల్ మెథడ్ అగైన్ టు గివ్ రైజ్ టు ద కాలనీ. అంటే పాలిప్ అనేది అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా మెడ్యూసాను ఏర్పాటు చేస్తుంది. మెడ్యూసా వచ్చేసి లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకొని మరలా పాలిప్ను ఏర్పాటు చేస్తుంది. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడడం ఏమవుతుంది, ది జనరేషన్ ఆల్టర్నేషన్ విత్ ఈచ్ అదర్ asexual and sexual generation alternate with each other called as the alternation of generation. Earlier this is also referred to the metagenesis. అంటే ఇక్కడ అలైంగిక మరియు లైంగిక ప్రత్యుత్పత్తులు అనేవి ఒకదాని తర్వాత ఒకటి ఒబిలియా యొక్క జీవిత చక్రంలో ఏర్పడుతున్నాయి కాబట్టి దీన్ని మనము ఏమంటున్నామంటే ఏకాంతర తరము లేదా మెటాజెన్సిస్ అని చెప్పుకుంటున్నాం. ఏకాంతర తరము లేదా మెటాజెన్సిస్ అని చెప్పుకుంటాం. సాధారణంగా ఏకాంతర తర ప్రక్రియలో ద్వయస్థితిక దశ దేని నుంచి ఏర్పడుతుందంటే ఏకస్థితిక దశ నుంచి మాత్రమే ఏర్పడుతుంది. ఓకే, చూడండి, ఇక్కడ యాక్చువల్లీ ఇన్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ ఏ డిప్లాయిడ్ స్టేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ అప్లైడ్ స్టేజ్. అంటే ద్వైస్థితిక కేంద్రకం అనేది ఏకస్థితిక కేంద్రకం నుంచే ఏర్పడుతుంది. ఇది మరలా ఏం చేస్తుందంటే ఏకస్థితిక దశనే ఏర్పాటు చేస్తుంది. చూడండి, యాక్చువల్లీ ఇన్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ ఏ డిప్లాయిడ్ స్టేజ్ అంటే ద్వైస్థితిక సంఖ్యను కలిగి ఉన్నటువంటిది ఫ్రమ్ ద అప్లైడ్ స్టేజ్ ఏకస్థితికం నుంచి ఏర్పడుతుంది. విచ్ అగైన్ గివ్ రైజ్ టు డిప్లాయిడ్ ఫామ్. ఆ విధంగా ఒబిలియాలో బీజకణాలు మాత్రమే ఏకస్థితిక దశ యందు ఉంటాయి, కానీ సహనివేశము అదేవిధంగా మెడ్యూసా దశలు రెండు కూడా ద్వైస్థితికంలోనే ఉంటాయి. బట్ ఇన్ ఒబిలియా ఓన్లీ ఇన్ ద germ cells are haploid and both colony and medusa are in the diploid conditions. ఓకే, ఒబిలియా బీజకణాలు మాత్రమే ఏకస్థితికంలో ఉంటాయి, కానీ సహనివేశము మరియు మెడ్యూసా దశలు రెండు కూడా ద్వైస్థితిక దశలో ఉంటాయి. కనుక ఇక్కడ ఏకాంతర తరం అనేది కనిపించదు. దానికి భిన్నంగా ఏమవుతుందంటే సహనివేశ దశ, మెడ్యూసా దశ అంటే సహనివేశమైనటువంటి పాలిప్ మరియు మెడ్యూసా దశలు మాత్రమే ఇక్కడ ఏకాంతర తరాన్ని చూపుతున్నాయి. సహనివేశం అనేది ఏం చేస్తుంది, అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకొని మెడ్యూసా దశని ఏర్పాటు చేస్తుంది. మెడ్యూసా దశ ఏం చేస్తుంది, లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకొని మరలా సహనివేశాన్ని ఏర్పాటు చేస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే ఏకాంతర తరము అని చెప్తాం. ఓకేనమ్మా, ఇది ఏకాంతర తరము గురించి. ఓకేనా?
హలో. మనకు ఇంపార్టెంట్ సిలిండరేటలో బహురూపకత, పాలిమార్ఫిజం ఇన్ సిలిండరేటా, బహురూపకత. మామూలుగా సిలిండరేట్స్ ఆర్ ద ఫస్ట్ గ్రూప్ ఆఫ్ అనిమల్స్ అమాంగ్ ఇన్వర్టిబ్రేట్స్ విచ్ షోడ్ ద డివిజన్ ఆఫ్ లేబర్ త్రూ పాలిమార్ఫిజం. నిడేరియా జీవులు చేసి బహురూపకత ద్వారా జంతువులలో శ్రమ విభజన చూపినటువంటి మొట్టమొదటి జీవులు అని చెప్తాం. నిడేరియా జీవులు అనేవి బహురూపకత ద్వారా జంతువులలో సమ విభజన చూపినటువంటి మొట్టమొదటి జీవులు. మళ్ళీ దీంట్లో ముఖ్యంగా హైడ్రాలో ఉన్నటువంటి వివిధ కణాలు ప్రత్యేకంగా ఏర్పడి ఒక్కొక్క కణం ఒక ప్రత్యేక క్రియను నిర్వర్తించును. ఇప్పుడు హైడ్రాలో ఉన్నటువంటి వివిధ కణాలు ఒక్కొక్క కణం వచ్చేసి ఒక ప్రత్యేక క్రియను నిర్వర్తించును. మళ్ళీ ఆ విధంగా చెప్పుకుంటూ పోతే అదేవిధంగా ఒబిలియాలో ఉన్నటువంటి 2 రూపాలు కూడా పాలిప్ రూపమైన కావచ్చు, మెడూసా రూపమైన కావచ్చు, 2 రూపాలు కూడా వివిధ క్రియలను నిర్వర్తిస్తూ ఒకే సహనివేశంలో ఉంటాయి. వివిధ క్రియలను నిర్వర్తిస్తూ ఒకే సహనివేశంలో ఉండటాన్ని మనం ఏమంటామంటే బహురూపకత అని చెప్తాం. ఇది మొట్టమొదటిసారిగా హైడ్రాలో కనిపించింది. హైడ్రాలో వచ్చేసి వివిధ కణాలు ఉండి ప్రత్యేకంగా ఏర్పడి ఒక్కొక్క కణం వచ్చేసి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి క్రియను నిర్వర్తిస్తాయి. కాబట్టి శ్రమ విభజన అనేది మొట్టమొదటిసారిగా హైడ్రా జీవులోనే కనిపించింది. తర్వాత ఈ ప్రక్రియ ఒబిలియాలో మరికొంచెం అభివృద్ధి చెంది అదే పాలిప్ మరియు మెడూసా దశలుగా ఏర్పడి వివిధ క్రియలను నిర్వర్తించడం జరిగింది. అర్థమైందా? ఆ విధంగా ఒకే జీవకంలో 2 రూపాలు వివిధ క్రియలను నిర్వర్తిస్తే దాన్ని మనము బహురూపకత అని చెప్తాం. చూడండి, ఇన్ ఫ్యాక్ట్ డివిజన్ ఆఫ్ లేబర్ వాజ్ ఫస్ట్ సీన్ ఇన్ హైడ్రా వేర్ సెల్స్ వర్ స్పెషలైజ్డ్ టు పర్ఫార్మ్ ద డిఫరెంట్ ఫంక్షన్స్ in a single individual. In Wobelia there is further advancement. There is specialization of individuals like polyp and medusa to perform the different functions in a single colony. చూడండి, polyp and medusa to perform the different functions in a single colony, hence the name called as polymorphism, బహురూపకత. అంటే 2 రూపాలు వివిధ క్రియలు నిర్వర్తిస్తూ ఒకే కణంలో ఉండటాన్నే మనము బహురూపకత అని అంటున్నాం. మరి బహురూపకత మొట్టమొదటిసారిగా దేంట్లో కనిపిస్తుంది అంటే సైఫనోఫోర్ జీవుల్స్లో మాత్రమే కనిపిస్తుంది. దేంట్లో కనిపిస్తుంది? సైఫనోఫోరా. పాలిమార్ఫిజం కెన్ బి డిఫైన్డ్ అక్కరెన్స్ అండ్ ఇండివిజువల్ మోర్ దెన్ వన్ ఫ్రమ్ విచ్ డిస్టింక్ట్లీ డిఫర్ ఫ్రమ్ వన్ అనదర్ బోత్ మార్ఫలాజికల్ అండ్ ఫిజియలాజికల్ చేంజెస్. పాలి మీన్స్ మెనీ. పాలి అంటే అనేక, మార్ఫీ మీన్స్ ఫార్మ్స్. చూడండి, అంటే అనేకమైనటువంటి రూపాలు ఏర్పడడం. మరి పాలిమార్ఫిజం ఇస్ బెస్ట్ సీన్ అబ్జర్వ్డ్ ఇన్ ద సైఫనోఫోర్స్. అంటే మొట్టమొదటిసారిగా దేంట్లో కనిపించింది? బహురూపకత అనేది సైఫనోఫోరా జీవుల్లో మాత్రమే కనిపించింది. ఈ సహనివేశంలో 2 రూపకాలు ఉన్నట్లయితే దాన్ని ద్విరూపకత అంటాము. 3 ఉంటే గిన త్రిరూపకత అని చెప్తాం. 2 రూపాలు ఉంటే ద్విరూపకత అని చెప్తాం, 3 ఉంటే గిన త్రిరూపకత అని చెప్తాం. చూడండి, ఇట్ ఓన్లీ 2 జువాయిడ్స్ ఆర్ దేర్ ఇస్ దెన్ ఈజ్ ఏ డైమార్ఫిక్ కాలనీ. 3 జువాయిడ్స్ ఆర్ దేర్ ఇట్ ఈజ్ ఏ ట్రైమార్ఫిక్ కాలనీ. అంటే సహనివేశంలో 2 రూపాలు ఉన్నాయనుకో ద్విరూపకత జీవి అని చెప్తాం. 3 రూపాలు ఉంటే దాన్ని త్రిరూపకత జీవి అని చెప్తాం. మళ్ళీ ద్విరూపకత సహనివేశంలో 2 రూపాలని చెప్పినాం. ఆ 2 రూపాలు వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే పాలిప్ మరియు మెడూసా. ఇన్ డైమార్ఫిక్ కాలనీ లైక్ పాలిప్ యాక్ట్ యాజ్ ఏ న్యూట్రిటివ్ జువాయిడ్స్ అండ్ మెడూసా యాక్ట్ యాజ్ ఏ గోనోజువాయిడ్స్. అంటే ఇక్కడ ద్విరూపకత జీవిలో ఉన్నటువంటి 2 రూపాల్లో పాలిప్ రూపం వచ్చేసి ముఖ్యంగా పోషణ జీవకంగా పనిచేస్తుంది. మెడూసా వచ్చేసి ఉత్పాదక జీవకంగా ఏర్పడుతుంది. పాలిప్ వచ్చేసి పోషణ జీవకంగాను, మెడూసా వచ్చేసి ఉత్పాదక జీవకంగాను ఏర్పడుతుంది. ఈ విధంగా సైఫనోఫోరా జీవుల్లో మాత్రమే మొట్టమొదటిసారిగా
పాలిప్ మరియు మెడూసా దశలు అనేవి కనిపించినాయి. సిలెంటరేటలో మొట్టమొదటిసారిగా సైఫోనోపోరా జీవుల్లో మాత్రమే పాలిప్ మరియు మెడూసా అనేవి కనిపించినాయి. ఓకే, ఇప్పుడు చూడండి, మార్పు చెందినటువంటి పాలిప్ రూపాలు మనకు 3 ఉన్నాయని ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాము. మార్పు చెందినటువంటి పాలిప్ రూపాలు నెంబర్ 1 గ్యాస్ట్రోజువాయిడ్స్, డాక్టైలోజువాయిడ్స్ అండ్ గోనోజువాయిడ్స్. గ్యాస్ట్రోజువాయిడ్స్ జఠర జీవకాలు. గ్యాస్ట్రోజువాయిడ్స్ మీన్స్ జఠర జీవకాలు. Gastrozoites, there are called as nutritive zooids or propozoites. These zooids are meant for feeding. They are tubular with mouth and coelenteron, usually only one tentacle arising from the base of the polyp. చూడండి, ముఖ్యంగా జఠర జీవకాలు మనం ఏమనవచ్చు అంటే పోషణ జీవకాలు అని చెప్పుకుంటున్నాం. పోషణ జీవకాలు ఎందుకు అంటున్నామంటే These zooids are meant for feeding. These zooids are meant for feeding. అంటే ఇవి పోషణ క్రియను నిర్వర్తిస్తున్నాయి కాబట్టి వీటిని మనం పోషణ జీవకాలు అని చెప్తున్నాం. ఇవి పోషణ క్రియను నిర్వర్తిస్తున్నాయి కాబట్టి పోషణ జీవకాలు అని చెప్పుకుంటున్నాం. దే ఆర్ ట్యూబులర్ విత్ మౌత్ అండ్ సిలెంటరాన్. స్థూపాకారంగా ఉండి నోరు మరియు జఠర కుహరాలను కలిగి ఉంటాయి. స్థూపాకారంగా ఉండి నోరు మరియు జఠర కుహరాలను కలిగి ఉంటాయి. యూజువలీ ఓన్లీ వన్ టెంటకిల్ అరైజింగ్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ది పాలిప్. పాలిప్ యొక్క ఆధార భాగం నుంచి ఒకే ఒక స్పర్శకం అనేది ఏర్పడుతుంది. యూజువలీ ఓన్లీ వన్ టెంటకిల్ అరైజింగ్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ది పాలిప్. పాలిప్ యొక్క అడుగు భాగం నుంచి ఆధార భాగం నుంచి ఒకే ఒక స్పర్శకం అనేది ఏర్పడుతుంది. ఈ స్పర్శకము శాఖీయమై ఉండవచ్చు. ఈ స్పర్శకం వచ్చేసి ఏ విధంగా ఉంటుంది? శాఖీయమై ఉండవచ్చు. ది టెంటకిల్ మే బి బ్రాంచెడ్ ఆల్సో ప్రొవైడెడ్ విత్ నిమాటోసైడ్స్. ది గ్యాస్ట్రోజువాయిడ్స్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ డైజెషన్. గ్యాస్ట్రోజువాయిడ్స్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ ద డైజెషన్. అంటే దీంట్లో దంశకణాలు అనేవి ఉన్నాయి కాబట్టి ఆహార సేకరణలో తోడ్పడును. జఠర జీవకాలు అనేవి దేంట్లో ఉపయోగపడతాయి? ఆహార సేకరణలో ఉపయోగపడతాయి. ఇవి జఠర జీవకాలు, గ్యాస్ట్రోజువాయిడ్స్. సెకండ్ వన్ ఏముంది? డాక్టైలోజువాయిడ్స్, అంగుళ్య జీవకాలు అని చెప్తాం తెలుగులో. డాక్టైలోజువాయిడ్స్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ టేస్టర్స్ ఆర్ ఫీలర్స్. These are protective zooids and are actually derived from the gastrozoids by the loss of mouth. అంటే ఈ జీవకాలను మనము టేస్టర్స్, ఫీలర్స్, రుచి జీవకాలు లేక స్థూల జీవకాలు అని అంటున్నాం. టేస్టర్స్ అండ్ ఫీలర్స్, రుచి జీవకాలు లేదా స్థూల జీవకాలు అని చెప్పుకుంటున్నాం. ఇవి సహనివేశాన్ని రక్షిస్తున్నాయి కాబట్టి వీటిని రక్షక జీవకాలు అని కూడా అంటున్నాం. ప్రొటెక్టివ్ జువాయిడ్స్. దీస్ ఆర్ ఆల్సో ప్రొటెక్టివ్ జువాయిడ్స్. ఇవి సహనివేశాన్ని రక్షిస్తున్నాయి కాబట్టి రక్షక జీవకాలు అని కూడా చెప్పుకుంటాం. మళ్ళీ ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయో చూడండి. యాక్చువల్లీ డెరివర్డ్ ఫ్రమ్ ద గ్యాస్ట్రోజువాయిడ్స్ బై లాస్ ఆఫ్ ది మౌత్. ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయి ఇవి? ముఖ్యంగా ఇక్కడ పాలిప్లో ఉన్నటువంటి జఠర జీవకాలు అనేవి మార్పు చెంది నోరు అదృశ్యమవటం వల్ల, అంగుళ్య జీవకాలు అనేవి ఏర్పడుతున్నాయి. జఠర జీవకాలు అనేవి మార్పు చెంది నోరు అదృశ్యమవడం వల్ల ఈ జీవకాలు ఏర్పడతాయి. చూడండి. అండ్ డెరివేటెడ్ ఫ్రమ్ ద గ్యాస్ట్రోజువాయిడ్స్. గ్యాస్ట్రోజువాయిడ్స్ నుంచి ఏర్పడుతున్నాయి. ఎప్పుడు? నోరు అదృశ్యం కావటం వల్ల. ది బాడీ ఈజ్ ఎలాంగేటెడ్ అండ్ హైలీ ఎక్స్టెన్సిబుల్. అంగుళ జీవకాల యొక్క శరీరం చాలా పొడవుగా ఉంటుంది. అంగుళ జీవకాల యొక్క శరీరం చాలా పొడవుగా ఏర్పడి ఉంటుంది. అనవసర సమయాల్లో ఇంకా పొడవుగా ఏర్పడుతుంది. వీటి యందు కూడా దంశకణాలతో పొడవైనటువంటి స్పర్శకము కలదు. ఏ లాంగ్ టెంటకుల్ ఈజ్ ప్రజెంట్. A long tentacle is present, provided with nematocysts. Provided with the nematocyst. They are defensive in function.
ముఖ్యంగా అంగుళ జీవకాలు అనేవి రక్షణలో ఉపయోగపడుతున్నాయి, డిఫెన్సివ్ ఇన్ ఫంక్షన్. అందుకే వీటిని మనం ఏమంటున్నామంటే రక్షక జీవకాలు, ప్రొటెక్టివ్ జూవాయిడ్స్ అని కూడా చెప్తున్నాం, బికాజ్ ఆఫ్ డిఫెన్సివ్ ఇన్ ఫంక్షన్. దిస్ ఈస్ ద డాక్టైలో జూవాయిడ్స్, అంగుళ్య జీవకాలు అని చెప్తాం. అండ్ థర్డ్ వన్ గోనోజువాయిడ్స్, ఉత్పాదక జీవకాలు. దిస్ ఆర్ రీప్రొడక్టివ్ జూవాయిడ్స్. దిస్ ఆర్ ద రీప్రొడక్టివ్ జూవాయిడ్స్. వీటిని మనము ప్రత్యుత్పత్తి జీవకాలు అని చెప్పుకోవచ్చు, ప్రత్యుత్పత్తి జీవకాలు అని అనవచ్చు. దే ఆర్ లైక్ గ్యాస్ట్రోజోయిడ్స్ ఆర్ బ్లాస్టోస్టైల్స్. These are modified polyp which produce the medusoid forms having same structure as medusa by budding. అంటే ఇవి ముఖ్యంగా బ్లాస్టోస్టైల్ వలె కానీ జఠర జీవకాలుగానే ఉంటాయి. దిస్ ఆర్ లైక్ గ్యాస్ట్రోజోయిడ్స్ ఆర్ బ్లాస్టోస్టైల్స్. జఠర జీవకాల వలె కానీ లేకుంటే బ్లాస్టోస్టైల్స్లో కానీ ఏర్పడి ఉంటాయి. ఇవి మార్పు చెందినటువంటి పాలిప్ దశలు. దిస్ ఆర్ మాడిఫైడ్ పాలిప్ స్టేజ్. మార్పు చెందినటువంటి పాలిప్ దశలు. వీటి నుంచి మెడ్యూసా దశ కానీ మెడ్యూసా వలె ఉన్నటువంటి దశలు మొగ్గ తొడుగుట ద్వారా కానీ ఏర్పడును. చూడండి, దిస్ ఆర్ మాడిఫైడ్ పాలిప్ విచ్ ప్రొడ్యూస్ మెడ్యూసా ఫార్మ్స్ ఆర్ ఫార్మ్స్ హ్యావింగ్ సేమ్ స్ట్రక్చర్ యాజ్ మెడ్యూసా బై బడ్డింగ్. వీటి నుంచి మెడ్యూసా దశ అయినా ఏర్పడవచ్చు లేదా మొగ్గ తొడుగుట ద్వారా అయినా ఏర్పడవచ్చు. ఓకే, గ్యాస్ట్రోజోయిడ్స్ ఆర్ క్లబ్ షేప్డ్ వితౌట్ మౌత్ అండ్ టెంటకిల్స్. గ్యాస్ట్రోజోయిడ్స్ అనేవి నోరు కానీ స్పర్శకాలు కానీ ఏర్పడి ఉండవు. ఇవి మామూలు ఒక బన్స్ అన్నమాట, ఒక గుత్తిలాగా కనిపిస్తాయి. మన ద్రాక్ష పళ్ళ గ్రేప్స్ ఉంటాయి కదా, బన్స్ ఒక గుత్తిలాగా ఏ విధంగా కనిపిస్తాయో ఆ విధంగా కనిపిస్తాయి అన్నమాట. ది గ్యాస్ట్రోజోయిడ్స్ ఆర్ క్లబ్ షేప్డ్ వితౌట్ మౌత్ అండ్ టెంటకిల్స్. కానీ దీంట్లో నోరు కానీ స్పర్శకాలు కానీ ఏర్పడి ఉండవు. సిలిండరన్ ఈజ్ ఆల్సో రెడ్యూస్డ్. జఠర కుహరం కూడా క్షీణించి ఉండును. నోరు ఉండదు, స్పర్శకాలు అనేవి ఉండవు, అదేవిధంగా జఠర కుహరం కూడా క్షీణించి ఉండును. ఓకే, దిస్ ఆర్ ద గోనోజోయిడ్స్. దిస్ 3 ఆర్ ద మాడిఫైడ్ ది పాలిప్ ఫార్మ్స్. ఈ 3 కూడా మార్పు చెందినటువంటి పాలిప్ దశలు. గ్యాస్ట్రోజోయిడ్స్, డాక్టైలోజోయిడ్స్ అండ్ గోనోజోయిడ్స్. అండ్ నెక్స్ట్ వన్ మాడిఫైడ్ ది మెడ్యూసా ఫార్మ్స్. మార్పు చెందినటువంటి మెడ్యూసా దశలు చూడండి. నంబర్ 1 నెక్టోకాలిక్స్. నెక్టోకాలిక్స్. దిస్ ఆర్ ఆల్సో కాల్డ్ స్విమ్మింగ్ బెల్స్ ఆర్ నెక్టోపోర్స్. These are also called as swimming bells or nectopores. These are bell-shaped medusa. Bell-shaped medusa with a velum, 4 radial canals and a ring canal. Mouth, manubrium, tentacles and sense organs are absent. The body is high muscular and helps in the locomotion. చూడండి, నెక్టోకాలిక్స్. వీటిని మనం నెక్టోఫోర్స్ లేదా ఈదే గంటలు అని అంటాం. ఇవి గంట ఆకారంలో ఉండి పట్టి స్తరాన్ని కలిగి ఉండును. అదేవిధంగా 4 కిరణ కుల్లెలు, 1 వలయ కుల్లె కూడా కలదు. కానీ ఆప్షన్స్ ఆఫ్ మౌత్, మానుబ్రియం, టెంటకిల్స్ అండ్ సెన్స్ ఆర్గన్స్. నోరు ఉండదు, గ్రైవేయికము, జ్ఞాన కణాలు, స్పర్శకాలు అనేవి ఏర్పడి ఉండవు. బాడీ ఈజ్ ద హై మస్కులర్. కండరయుతంగా ఉండి దేనికి ఉపయోగపడుతుంది? లోకోమోషన్, ఈదటానికి ఉపయోగపడుతుంది. ఓకే, వీటిని మనము నెక్టోకాలిక్స్ అని చెప్తాం. అండ్ అనదర్ వన్ బ్రాక్స్, హైడ్రోఫిలా అని కూడా చెప్పుకుంటాం. బ్రాక్స్. దో దిస్ ఆర్ మెడూసాయిడ్ ఇన్ ఆరిజిన్, దే నెవర్ రెజెంబుల్ మెడూసా. ఈ జీవకాలు మెడ్యూసా దశ నుండి ఏర్పడినప్పటికీ మెడ్యూసా దశను పోలి ఉండవు. దో దిస్ ఆర్ మెడూసాయిడ్ ఇన్ ఆరిజిన్ బట్ దే నెవర్ రెజెంబుల్ టు మెడ్యూసా. మెడ్యూసా దశ నుంచి ఏర్పడినప్పటికీ మెడ్యూసాను పోలి ఉండవు. దే హ్యావ్ లీఫ్ లైక్ బాడీ విత్ థిక్ గెలాటినస్ మాస్. దే హ్యావ్ లీఫ్ లైక్ బాడీ విత్ థిక్ గెలాటినస్ మాస్. అంటే ఇది శరీరం వచ్చేసి ఆకు మాదిరిగా ఉండి మందమైనటువంటి శ్లేష్మ పదార్థంతో ఉండును. వీటి యొక్క శరీరము ఆకు మాదిరిగా ఉండి
ఏర్పడి మందమైనటువంటి శ్లేష్మ పదార్థంతో ఉండును. కొన్ని హెల్మెట్ ఆకారంలో కూడా ఉండును. దే మే హ్యావ్ హెల్మెట్ షేప్డ్ బాడీస్ ఆల్సో. కొన్ని హెల్మెట్ ఆకారంలో కూడా కనిపించును. ఈ జీవకాలలో ముఖ్యంగా జఠర కుహరం సరళంగా కానీ శాఖీయంగా కానీ ఉండును. సాధారణంగా జఠర జీవకాలను కప్పుచు రక్షణను కలుగు చేయును. చూడండి, ది జువైల్స్ మే హ్యావ్ సింపుల్ ఆర్ బ్రాంచ్డ్ ఎంటిరాన్. దిస్ ఆర్ ప్రొటెక్టివ్ ఇన్ ఫంక్షన్. ముఖ్యంగా ఇవి జఠర జీవకాలను కప్పుచు రక్షణకు ఉపయోగపడేటటువంటి జీవకాలు. ఇవి బ్రాక్స్ గురించి. ఓకేమ్మా, బ్రాక్స్ అనేవి మెడ్యూసా దశ నుంచి ఏర్పడినప్పటికీ మెడ్యూసా దశను పోలి ఉండవు. వీటి శరీరం వచ్చేసి ఆకు మాదిరిగా బల్లపరుపుగా మందమైనటువంటి శ్లేష్మ పదార్థంతో నింపబడి ఉంటుంది. హెల్మెట్ ఆకారంలో ఉండి జఠర జీవకాలను రక్షించును. నెక్స్ట్, నిమాటోఫోర్స్. Nematophores. Nematophores are also called as floats. Nematophores are also called as floats. These are the bag-like structure filled with the gas. సహనివేశం అనేది నీటిలో తేలి ఉండుటకు ఉపయోగపడును. సహనివేశం నీటిలో తేలి ఉండటానికి ఉపయోగపడేటటువంటి భాగమే న్యూమాటోఫోర్. ఇవి సంచుల వలె ఉండి గాలితో నింపబడి ఉండును. Nematophores also called as floats. These are bag-like structure filled with the gas. ముఖ్యంగా సంచుల వలె ఉండి గాలితో నింపబడి ఉండును. Hence hydrostatic in function. Hydrostatic in function. ముఖ్యంగా వీటి శరీరం వచ్చేసి తలకిందులుగా మెడ్యూసా వలె కనిపించును. నోరు, స్పర్శకములు ఉండవు. శ్లేష్మ స్తరం కూడా ఏర్పడి ఉండదు. 2 పొరలు మాత్రమే ఉండును. చూడండి, ఇట్ ఈస్ రీప్రజెంటెడ్ బై ఇన్వర్టెడ్ మెడ్యూసాయిడ్ బెల్. అంటే తిరగబడి ఉంటుందన్నమాట. తలకిందులుగా ఉన్నటువంటి మెడ్యూసా వలె కనిపిస్తుంది. తలకిందులుగా ఉన్నటువంటి క్లాస్లో ఉన్న నవీన్ ఎవరు చెప్పినారు?